రిలీజర్స్ వచ్చేసరికి ఈ సినిమాకి ప్రీమియర్స్ వేయలేదు. సో చాలామంది ఏమనుకుంటారు, టికెట్ రేట్లు కూడా పెంచలేదు. అదొక చాలామంది కామన్ ఆడియన్స్, నాలాంటి కామన్ ఆడియన్స్ ఏంటంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే అందరూ సినిమా చూస్తారు ఫస్ట్ థింగ్. ఇంకొకటి ఈ వేరే సినిమా ఎఫెక్ట్ కూడా ఈ ప్రీమియర్స్ చూసి ముందు ఆ సినిమా చూసి వచ్చి మళ్ళీ ఈ సినిమా వేరే ట్రాన్స్లో చూసి వేరే ఫీలింగ్ రాకుండా ఇదంతా చేసారా అనిపిస్తుంది. దీనిపైన మీ క్లారిటీ ఏంటి సార్? ఏం లేదు సార్, అంటే ఆ ప్రీమియర్స్ ఏంటి, టికెట్ హైక్స్ ఏంటి, ఇవన్నీ అది డైరెక్టర్గా నేను కూడా పట్టించుకోవాల్సిన విషయాలే. బట్ ఈసారి ఏమైందంటే నాకు అంత టైం లేదు, నా ప్రయారిటీస్ మారిపోయాయి. ఇంతకుముందు అయితే డిస్ట్రిబ్యూటర్ అందరికి ఫోన్ చేశారు, ఎప్పుడు షో స్టార్ట్ అయితే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది, మన సినిమా కలెక్షన్స్ రావాలంటే మనం ఏం చేయాలి, ఇంతకుముందు మన సినిమా అక్కడ ఎంత చేసింది, ఇక్కడ ఈ గులానందం ఉండేది నాకు ఇంతకుముందు. ఇప్పుడు ఏంటంటే నా ప్రయారిటీ మారిపోయింది. నేను ముందు కాపీ డెలివరీ చేయడమే. సో దీని టికెట్ రేస్ ఎందుకు రాలేదు, ఏంటి, నవీన్ గారు ఏం అప్లై చేసినట్టు అసలు ఈ క్షణం వరకు అది మాట్లాడే డిస్కస్ చేసే టైం నాకు లేదు. ఒక్కటే హ్యాపీగా ఏం ఫీల్ అయినంటే గబ్బర్ సింగ్ కూడా మిడ్ నైట్ షో లేవు. ఓకే, మార్నింగ్ పొద్దుటూరు నుంచి నాకు ఫస్ట్ ఫోన్ చేసింది మన ఫైనాన్షియల్ శోభన్, డిస్ట్రిబ్యూటర్ అండ్ ఫైనాన్షియల్ శోభన్, సీడెడ్ డిస్ట్రిబ్యూటర్. అతను ఫోన్ చేశాడు, భయ్యా బ్లాక్ బాస్టర్ అని ఫోన్ చేశాడు. ఇది కూడా మళ్ళీ అలాగే ప్రీమియర్ క్యాన్సిల్, ఈ టికెట్ ఇది వాట్ ఎవర్ హ్యాపెండ్ మళ్ళీ మార్నింగ్ ప్రీమియర్లకే వచ్చింది. ఇదంతా ఒక నేచర్ కాల్ అని ఫీల్ అవుతున్నాను, హ్యాపీ ఫీల్. అంటే